క్యూట్గా ఉంది గణేశుడు ఎట్లనే చూడర్రే. హే హలో గైస్, గుడ్ మార్నింగ్. డే 21 మినీ వ్లాగ్. పొద్దున్నే చాయ్ బిస్కెట్ తినేసి సలార్ సినిమా. ఇవాళ అయితే మా అమ్మ అయితే ఇంట్లో ఉంది. ఇంట్లో ఉంటే ఒకటే పని చెప్తారు. ఇక చిన్న చిన్న పనులు ఏరా, ఇక బోనాలు వస్తున్నాయి కదా, ఇల్లు మొత్తం సదురుతున్నాం. ఇక వాషింగ్ మిషన్ తుడమంటే తుడుస్తున్నా. నాకు తెలిసి ఒక పని అయితే చెప్పారు, మా ఇంట్లో ఇంకో పని అయితే చెప్పారు. ఇక చెట్లు పెద్దవి పెరిగినాయి కదరా, గలీజ్గా అనిపిస్తున్నారా అంటే కట్ చేయరా అంటే కట్ చేస్తున్నా. మనం ఫైనల్గా అయితే కట్ చేసినాం. చూడరు ఎంత ఖాళీగా అనిపిస్తుంది ఇప్పుడు. మంచిగా అంటే ఆడదాకా చెట్లు ఉంటుండే. ఇక అంతగానం కష్టపడ్డా మొత్తం చెమట అయిపోయి ఇక ఫ్రెష్ అప్ అయిపోయానండే. ఇక లంచ్ చేసుకొని ఇక పని చేసినా ఎంతగానో కష్టపడ్డందుకు మా మమ్మీ ఇప్పించింది చూడుర్రి. ఒక ఐస్ క్రీమ్ తెచ్చిచ్చారు, 40 రూపీస్ ఐస్ క్రీమ్ తెచ్చిచ్చారు. నేను అంతగానం కష్టపడి పైసలు ఇర్రే అంటే పైసలు ఇస్తారు నాకు. ఏం చేస్తాం చెప్పుర్రి, అంత అన్యాయమా. సాయంత్రం అయితే బయటికి వెళ్ళి వెళ్ళినండి. ఇక గని వాళ్ళ ఫ్రెండ్ దగ్గర గణేశుళ్ళు వచ్చినాయి రా ఇంట్లోకి చూద్దాం రా అంటే ఇక చూడనీకైతే పోతున్నాం. మస్తు అయితే గణేశుళ్ళు అయితే ఉన్నాయి. ఇక పగిడి పెట్టుకున్న గణేశుడు అయితే ఒకటి అయితే మంచిగా కావాలి మా ఇంట్లోకి. చూస్తున్నాము, ఈ క్యూట్గా ఉంది గణేశుడు ఎట్లనే చూడర్రే. ఇక చూస్తున్నాం మస్తు అయితే గణేశుడు. ఇంటికాడ అయితే బోనాల పాటలు అయితే పెట్టేసి ఇక పోతురాజు వస్తుందని చిట్టిని అయితే భయపెట్టిపిస్తాను. ఎట్లా ఇస్తుందో చూడు. అమ్మా నీ మొక్కు తీర్చుకుంటా, మగాళ్ళమ్మా నీ మొక్కు తీర్చుకుంటా, అమ్మా నీ మొక్కు తీర్చుకుంటా, మగాళ్ళమ్మా నీ మొక్కు తీర్చుకుంటా. ఇంకా 3 days ఉంది కదా బోనాల పండుగ. లైటింగ్, పాటలు గీటలు అన్నీ పెట్టేసారు. ఫుల్ ఎంజాయ్ అనుకో. సండే రోజు అయితే ఇంటికాడ కూర్చొని బోర్ కొడుతుందని ఒక రౌండ్ అయితే వేసుకొని వద్దామని ట్యాంక్ బండ్ మీదకి అయితే వచ్చేస్తున్నాను. ఇక కొంచెంసేపు అయితే తిరిగేసి నేను మా అన్న వాళ్ళం అయితే ఇంటికి వెళ్ళిపోయి పడుకుని ఉండే.